జూబ్లీహిల్స్ ఎన్నికలో పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది. విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరిస్తున్నారు కమలనాథులు. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటోన్న బీజేపీ బైపోల్లో బలమైన ప్రభావం చూపించాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే తెలంగాణ బీజేపీకి ఉన్న సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా? నవంబర్ మాసంలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసిన కాషాయ పార్టీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా? ఇంతకీ బీజేపీకి ఉన్న ఆ సెంటిమెంట్ ఏంటి? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో ఇటీవలి కాలంలో జరిగిన ఉప ఎన్నికలలో ముఖ్యంగా నవంబర్ మాసంలో వచ్చిన 2 బై ఎలక్షన్స్లో కమలం వికసించింది. అధికార పార్టీని ఓడించి కమలం జెండా ఆ నియోజకవర్గాల్లో ఎగరేసింది. అయితే మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా అన్న చర్చ సొంత పార్టీలో జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దుబ్బాక హుజూరాబాద్ సీన్ రిపీట్ అవుతోందా? అధికార ప్రతిపక్ష పార్టీలపై ఉన్న వ్యతిరేకత కమలనాథులకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. అర్బన్ ఓటు బ్యాంకును ఎక్కువగా ఆకర్షించే కమలం జూబ్లీహిల్స్లోని మాస్, మధ్యతరగతి, మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న చోట ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొంగొత్త అస్త్రాలు ప్రచారాల్లో సంధిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లున్నాయి. ఇందులో ముస్లిం ఓటు బ్యాంకు గెలుపోటములను నిర్ణయిస్తుందని ప్రచారం బాగా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అలాంటిదేమీ పనిచేయదని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనను ప్రజలు చూశారని. అయినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమనేది బీజేపీ నేతల మాట. డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్లకు కేరఫ్గానే జూబ్లీహిల్స్ దర్శనమిస్తోందంటున్నారు. దీంతో ఇంకా అక్కడి ప్రజానీకం ఆ 2 పార్టీలు చెప్పే మాటలను వినే పరిస్థితిలో లేదని బీజేపీ నేతల వాదన. అందుకే కమలం వైపు ప్రజలు చూస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. 2 ప్రభుత్వాల వైఫల్యాలు కాషాయ పార్టీ విజయానికి దోహదం చేస్తాయనే భావనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అంచనా. ఇందులో 1.30 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మైనారిటీల ఓటు బ్యాంకును ఆకర్షిస్తే హిందువులు గమనించాలని, అంతా ఏకం కావాలని బీజేపీ నేతలు హిందువులను అభ్యర్థిస్తున్నారు. ఇదే విషయం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి చెబుతున్నారట. కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఒక వర్గం ఆగడాలు పెరుగుతాయని బాహాటంగానే ప్రచారం చేస్తున్నారట. అంతేగాక సంఘ పరివారు విస్తృత స్థాయిలో పనిచేయడం కూడా కలిసి వచ్చే మరో అంశమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నవంబర్లో జరిగిన 2 ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసినట్లే ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు మంచి వాగ్దాటి కలిగిన నేతలు కావడం, అంతేగాక వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నేతలు కావడం విశేషం. అయితే ఆ క్వాలిటీస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిలో లేకపోవడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సరిసమానంగా ప్రచారం సాగించడంలో బీజేపీ వెనకబడిందని జూబ్లీహిల్స్ ఓటర్లు చెబుతున్నారు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. అది కూడా నవంబర్ మాసంలో పోలింగ్ జరిగింది. 2021లో నవంబర్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆత్మగౌరవ నినాదంతో రాజీనామా చేస్తే ఆ ఉప ఎన్నికకు కూడా నవంబర్ మాసంలోనే పోలింగ్ జరిగింది. అయితే ఆ 2 ఉప ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జమీన్ ఆస్మాన్ ఫరక్కు ఉంది. అంతేకాక ఆ 2 ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్. ఆ తర్వాత వచ్చిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 2 నేతలను ఆ ప్రజలే ఓడించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు గెలిచారు. ఆ 2 నేతలకు మరో కామన్ పాయింట్, గతంలో 2 బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు కావడం, తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉన్న నేతలు కావడం విశేషం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం మేము కింగ్ మేకర్ కాదని కింగ్ అవుతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ఓటర్లను కన్విన్స్ చేసేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందు నుంచి ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా చివరి దశలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం పెద్దగా కనపడడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఈసారి కూడా నవంబర్ సెంటిమెంట్ కలిసి వస్తుందని, ఏదో కార్యకర్తల విశ్వాసానికి జవసత్వాలు నింపడమే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీ సెంటిమెంట్ జూబ్లీహిల్స్ లో కలిసి వచ్చి హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది వేచి చూడాలి మరి.